హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూస్తారా నేను చూపిస్తున్నది ఏంటనుకుంటున్నారు? పకోడీ అనుకుంటున్నారా? కాదండి, ఇది నేను టూనా ఫిష్తో చేసిన ఫ్రై ముక్కలు అనమాట. రెండోది ఏంటంటే టూనా ఫిష్ కొంచెం ఫ్రై, కొంచెం ఎగురు చేస్తున్నాను. టూనా ఫిష్ చూసారు ముక్కలు ఎంత చక్కగా పెద్ద ఫ్యాటీగా, ఎంత చక్కగా మందంగా పొరలు పొరలుగా ఉంది. సేమ్ మటన్ ముక్కల్లాగానే ఉందండి. ఈ టూనా ఫిష్ చాలా హెల్దీ అండి. దీంట్లో బి విటమిన్, డి విటమిన్, మనం గుడ్ ఫ్యాట్, గుడ్ కొలెస్ట్రాల్, హార్ట్కి ఎంతో మంచిదన్నమాట టూనా ఫిష్. దానికి ఇగురు కొరకు 2 చిన్న సైజు ఉల్లిపాయలు, కొంచెం చింతపండు, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ రెడీ పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు ఒకటి చిన్న చిన్న ముక్కలు కోసాను. రెండోది టమాటా, ఒక ఉల్లిపాయ పేస్ట్ కింద చేసి ప్రక్కన పెట్టాను. ఇప్పుడు బాణీ పెట్టుకుని 2 చెంచాలు 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ముక్కలు కోసుకున్న ఉల్లిపాయలు డ్రైగా అదే గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాక చూడండి, ముక్కలకి నేను ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాను. ఆ బోన్ చక్కగా ఒకటే బోన్ ఉంటుందండి ఇందాక నేను చూపించింది. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత నేను పేస్ట్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ మళ్ళీ వేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసాను తొందరగా ఉడకడానికి అని చెప్పేసి. దాంట్లో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ధనియాల పొడి ఒక 1/2 స్పూను, జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ వేసానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఆల్రెడీ ముక్కలకు కూడా కొంచెం పట్టించి ఉంచాను. కొంచెం చింతపండు గుజ్జు ఇట్లాగా చక్కగా క్రీమీలా ఇట్లాగా వేసానండి తిక్కుగా. కారం కూడా చూసుకుని వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి అన్నీని, నేను చెప్పినవన్నీ వేసి ముక్కలు కూడా వేసి చిన్న మంట మీద మగ్గనివ్వాలి. కొంచెం కరివేపాకు వేసాను, ఇష్టముంటే వేసుకోండి, లేదంటే లేదు. చూడండి ఆల్రెడీ ఉడికిపోతుంది. చాలా చిన్న మంట మీద ఒక 10 మినిట్స్ ఉడికిందండి. ఎందుకంటే ఆ ఉల్లిపాయ ఆ జ్యూస్ అంతా ముక్కలకు పట్టడానికి అనమాట. చూడండి ఉడికిన తర్వాత జ్యూసీగా ఫ్రై లాగా వచ్చింది. డ్రై ఫ్రై కూడా చేసింది చూపిస్తానండి మీకు. ఈ టూనా ఫిష్ వల్ల మనకి చాలా ఆరోగ్యం చాలా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.